పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అసలు సంబంధమే లేకుండా కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తుందనుకునే లోపు మరో అక్రమ కేసు బనాయించారు. వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని జైలు నుంచి బయటికి రాకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఎట్టకేలకు న్యాయస్థానంలో ఊరట దక్కింది. దీంతో 140 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. తమ నాయకుడు బయటికి రావడంతో గన్నవరం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వల్లభనేని వంశీ రీ ఎంట్రీతో గన్నవరం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఎన్నికల్లో కూటమి గెలుపు ఖరారైన మరుక్షణం నుంచే వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేశారు నేతలు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంపై కత్తిగట్టింది. కౌంటింగ్ పూర్తయిన 3 రోజులకే విజయవాడ నడిబొడ్డున వల్లభనేని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్పై టీడీపీ రౌడీ మూకలు దాడి చేశాయి. వంశీపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో 2023లో గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేసి గన్నవరం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేశారు. వల్లభనేని వంశీ పేరును A71గా చేర్చారు. కానీ గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఎలాగైనా వంశీని కేసులో ఇరికించాలనే ఆలోచనతో సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ అతని అనుచరులు కిడ్నాప్ చేశారంటూ మరో అక్రమ కేసులో ఇరికించారు. బెజవాడ పోలీసులు వల్లభనేని వంశీని 2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో అరెస్టు చేశారు. వంశీకి ఉచ్చు బిగించేందుకు వరుసగా కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ఒక కేసులో రిమాండ్ ముగిసే సమయానికి మరో కేసు, బెయిలొస్తుందనే సమయంలో మరో కేసు పెడుతూ వంశీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. వంశీ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డా ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా చూడలేదు. చివరకు 140 రోజుల నిర్బంధం తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు వంశీ. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ వంశీ బెయిల్ రద్దు చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కేసులన్నీ తప్పుడు కేసులు. 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతాడంట. ఆఖరికి ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. లీగల్ ప్రొసీజర్స్ లో ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా అవతల వాడిని ఏడిపించొచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఇంతకు తీసుకొచ్చారు. జైలు నుంచి విడుదలైన వంశీకి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వంశీకి కోర్టుల్లో న్యాయం దక్కడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 4 నెలల తర్వాత వంశీ బయటికి రావడంతో గన్నవరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. జైలు నుంచి నూజివీడు కోర్టుకు, అక్కడి నుంచి గన్నవరం చేరుకున్న వంశీ వెంట కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వంశీ రాకతో జగన్, వంశీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు అభిమానులు. ఏడాది కాలంగా కూటమి కుట్రలు, అక్రమ కేసులతో నలిగిపోయిన కార్యకర్తల్లో వంశీ రీ ఎంట్రీ జోష్ నింపింది. జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాను అక్రమ కేసుల్లో జైల్లో మగ్గిపోతున్న సమయంలో అండగా ఉన్నందుకు పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని వంశీకి, ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు.